ఆడొకటి అమ్మకొట్టి అంటే ఇట్లా పడుతుంది ఇదొకటి ఇంకా రేపు అంటే ఈ వీడియోనే కదా మా తాతతోనే అంటే ముందు రోజే ఇది మేము వాటర్లో వేసేస్తున్నాం మళ్ళీ రేపటి వరకు పండుగ అయిపోతుంది కొంచెమైనా మళ్ళీ పచ్చడికి పనికి రాదని చెప్పేసి మా తాత దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి ముందే పచ్చడి మా తాత పెడుతుండు ఫస్ట్ టైం అందుకే ఎవరు మా అమ్మకుట్టి వాయిస్ వినలేదు కదా ఎప్పుడు పెద్దగా అయిపోయింది అమ్మకుట్టి ఇగో మా అమ్మ గుట్టికి కాలు ఎవరో ఏమో ఇరగొట్టేసారు మొన్నటి వరకు బాగానే ఉండే ఏమైంది ఎవరేమన్నారు కూర్చో సరే కూర్చో ఎంత పెద్దగా అయిపోయింది చూసిరా దేని పంపించి సరే కూర్చో నా మీద కూర్చుంటుందంట సరే 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 అన్న కూర్చో దాని జోడి ఇక్కడ బయట కొడుతా ఇగో ఇక్కడ ఒక అమ్మ కొట్టి ఇక్కడ ఒక అమ్మ కొట్టి ఇట్లా ఉల్టా పడిపోతుంది ఇలా ఆడ చేయంటారు నా జుట్టు మీద కూర్చున్నావే మా అత్తమ్మ పోదామా ఇంకొక ఇవన్నీ తుడిచి ఇక్కడ పెడుతున్నట్టు చాక్లెట్ మీ తాత హాయ్ హలో అందరికీ ఈరోజు అయితే మా తారింటి కాడ మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నాం పెట్టడం చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తాను కొత్తగా ఈసారి ఎవరైనా ట్రై చేసే వాళ్ళు కూడా నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే ఈజీగా పెడతారు పచ్చడి ఖరాబ్ కాకుండా ఏం లేదు ఇప్పుడు బూజు పట్టదు గ్యారంటీగా 6-7 నెలలు అయితే ఫ్రెష్గా ఏ కలర్లో ఇప్పుడు రెడ్ కలర్ ఎట్లుందో 6 నెలల వరకు అదే కలర్ ఉండాలి కలర్ కూడా చేంజ్ కాదు ముక్క కూడా మురుసుకోదు తాతనే పెట్టి మా మామగారే పెడతారు నేను కొద్దిగా దీని ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో ఎంతెంత క్వాంటిటీ ఇప్పుడు ఇవి 4 kgs ఉన్నాయి కాయలు ఏ సైజ్ అని ఉండొచ్చు చిన్న గుండని పెద్ద గుండని ఏదో కట్ చేసిన తర్వాత జోక్కోవాలి అయితే కట్ చేసినాక జోక్తే ఇది 4 kgs అయితే ఉంది ఇక మంచి ఇట్లా క్లీన్ మాత్రం మంచిగా కడిగి కట్ చేసినాం మంచి ఇట్లా క్లీన్ చేసుకొని మంచి పొడి బట్టతో క్లీన్ చేసుకొని పక్క పెట్టుకోవాలి ఒక్కొక్క కాయకి దీనికి క్వాంటిటీ ఎంత కావాలంటే 1 kg మామిడికాయలు ఉంటే 1/2 kg ఆవపిండి అద్దపావు అంటే 120 grams మెంతి పిండి 1/2 kg కారము 1/2 kg కారం అనగా ఇప్పుడు కేజీ కాయకి ఉప్పు మాత్రం ఇది కంపల్సరీ ఇది మాత్రం చూసి బ్యాలెన్స్ వేసుకోవాలి 200 grams per kg ఉప్పు సన్న ఉప్పు 4 kgs అంటే 800 grams పడుతుంది కేజీ లెక్క చెప్తాను ఆయిల్ విషయానికి వస్తే ఇది సేమ్ 250 grams 1 kgకి చెప్పి ఇంకా మంచిగా ప్రిపేర్ చేయాలి కదా అందుకే మాస్క్ ఇస్తున్నారు ప్రిపరేషన్ కిలో ఉప్పు సరిపోదు ఇది ఏం తాత ఇవన్నీ అంతా నీళ్ళే బోర్లు
చాలా రోజులు ఉన్నాయి, ఇది ఖరాబ్ అయిపోతుంది, పచ్చడి ఖరాబ్ అవుతుంది. ఏ ఎండకి అది జర్ర జర ఎండకి ఇండ్ల పదులు చాలా ఉంది, ఇండ్ల పదులు చాలా ఉంది. ఇక్కడ మా తాత ఏమంటుండంటే ఇంకా వాటర్ తగిలితే మాత్రం పచ్చడి ఖరాబ్ అయిపోతుంది, దేనికి కూడా వాటర్ ఉండొద్దు, మనం కలిపే దానికైనా సరే జాడికైనా సరే ఫస్ట్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని కొంచెం ఎండకు పెడితే ఆ తేమ అనేది కూడా వాటర్ది ఉంటుంది కదా, అది కూడా ఉండొద్దు, ఆ తేమ కూడా ఉండొద్దు, వాటర్ అస్సలు కనిపించొద్దు అని చెప్పి నాతో ఇట్లా చైర్ మీద ఎండకు పెట్టించిండు. బట్టలు ఆరేసిన నేను దానికి. ఇంకా దాంతోపాటు మనం ముక్కలు కట్ చేసుకుంటాం కదా, ముక్కలు కట్ చేసిన దానికి కూడా మంచిగా క్లీన్ చేసేసేయాలి. అసలు దానికి వాటర్ కూడా అంటే కొంచెం పచ్చిగా ఉంటుంది కదా ముక్కలు కూడా, ఆ ముక్కలు కూడా క్లీన్ చేసేస్తుండు మా డాడీ. అంటే చేస్తుండు, డ్రై చేస్తుండు. మైకాగో ఈ ఎక్కలన ఈ ఎక్కల సూపర్ లాల దేగే ఓన్కి హెల్లా ఓన్కి హెల్లా ఒకటి టేస్ట్ ఒకటి కలర్. हजार रुपये कश्मीरी लिया तो 1200 रुपये ఉప్పు ఇదేంది తర్వాత ఇక అది కట్ కామన్ సాల్ట్ ఎక్కడ సాల్ట్ అది చెరువుదా లేదా ఇది సముద్రం ఏం రాసి ఉంది పికిల్ సాల్ట్ బా స్పెషల్ సొంతంగా నువ్వే తయారు చేసినట్టున్నావు. నా పేరు ఉంది కింద సముద్రం. ఇది ఖణిదాకా ఎక్కువ మనం ఇది పక్క 2 ప్యాకెట్లు పడతాయి. పావు కిలో ఉప్పు తీసుకురా, ఇంట్లోకి వెళ్ళిపో. అంత ఉప్పు వేసుకుంటే సన్న ఉప్పు తీసుకురాబో, లేకుంటే దీనికి సరిపోదు. అవసరమే చేయలేబడ घाल మెంతం సార్ లెక్క సెలబడుతూ తారీ కతరా మెంతి పొడి. మెంతి పొడి కిలోకి 100 గ్రాములు వేస్తారండి. నువ్వెంత వేస్తావు? बराबर लिया है कोलता लाया इसका तो से పొడి రూపం करना के तब डायरेक्ट ये तो आसे ఏస్తారా డైరెక్ట్ పోస్ట్ చేస్తారు. కామదని పొద్దునే వస్తారు. ఏది పల్ల ఎల్లిపాయలు కూడా నేను అయితే కేజీకి 100 గ్రామ్స్ వేస్తున్నా. 5 కేజీస్కి ½ కిలో అయితే తెచ్చు. సరిపోదు. ఇది ఇక ఎక్కువ కూడా వేసుకోవచ్చు కానీ తక్కువ ఉండదు. సరిపోయేది ఏమి ఉండదు. దాన్ని ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ కూడా వేసుకోవద్దు. ఇదైతే లెక్క అన్నట్టు. పసుపు ఆప్షనల్, మా అది గ్యారంటీ కంపల్సరీ అయితే కాదు. స్పెషల్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అందరు చేసినట్టే అదే వెరైటీ. చాలామంది పచ్చి ఆయిలే పోస్తున్నారు కదా, అట్లా కాకుండా వేడి చేసి చల్లార్చిన ఆయిలే పోయాలి అని చెప్పి మా తాత చెప్పిండు. దానికి తగ్గట్టుగానే ఆయిల్ వేడి చేసి చల్లార్చినాం. ఇంకొంచెం ఆయిల్లో మనం పోపు వేసుకోవాలి. ఇప్పుడు మెంతులు, ఆవాలు. మెంతులు కొంచెం ఎక్కువే ఉండాలి, ఆవాలు కొంచెం తక్కువ ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఆవ పొడి వేస్తున్నాం కదా అందుకే. ఎల్లిపాయలు కూడా కొంచెం 1/4 కేజీ కంటే ఎక్కువే ఉండాలి. 4 కేజీస్కి 1/4 కేజీ తీసుకుంటున్నాం. కచ్చపచ్చగా దంచాలి. వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇన్ కేస్ మెంతులు ఎక్కువ కాలింది అనుకోండి చేదు వచ్చేస్తుంది. అందుకే మనం వేడివేడిది ఏది పచ్చళ్ళలో వేయొద్దు, ఎందుకంటే మళ్ళీ తొందరగా బ్లాక్ అయిపోతుంది. ఇంకా పోపు కూడా చల్లారిన తర్వాతనే దీంట్లో వేసుకోవాలి. సో మనము ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, ఆవపొడి, మెంతి పొడి, మామిడికాయ ముక్కలు అన్నీ యాడ్ చేసేసుకున్నాం కదా. ఇవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత
మనము ఆల్రెడీ వేడి చేసి చల్లార్చిన ఆయిల్ ఇప్పుడు మనం దీంట్లోకి పోసుకోవాలి. మొత్తం కూల్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి, గోరువెచ్చగా కూడా కాదు, మొత్తం కూల్ అయిపోవాలి ఆయిల్. ఇంకా లాస్ట్లోకి మనం ఆల్రెడీ పోపు వేసుకొని చల్లార్చినాం కదా, ఆ పోపు దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఈ పోపు వాసన చిన్నప్పటి నుంచి, అంటే మా తాత చిన్నప్పుడు, మేము చిన్న ఉన్నప్పుడు పచ్చడి పెట్టేది చాలా ఎక్కువగా. అప్పటి నుండి పోపు వాసన అంటే మా తాతనే గుర్తొస్తాడు. ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్లో, అంటే సారీ మన యూట్యూబ్ ఛానల్లో మా తాత పచ్చడి పెడుతుండు. నిజంగా నేను అసలు లైఫ్లో అనుకోలేదు, నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి అస్సలు అనుకోలేదు మా తాత నా వీడియోలో వస్తాడు, ఇట్లా ప్రిపేర్ చేస్తాడు అని చెప్పి. ఇంకా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత జాడీలో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు మా డాడీ. అయితే ఇది 3 days వరకు మనం ఓపెన్ చేయొద్దు, కదిలించొద్దు కూడా. మెల్లమెల్లగా 3rd day ఆయిల్ అంతా పైనకి వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం, తాత, అమ్మమ్మ, నేను, డాడీ, మా చిన్న మామ అందరం. చూసుకో 3 days వరకు అయితే ఇప్పుడు ప్యాక్ చేసి మూతేసి పక్క పెట్టుకోవాలి. దీనికి మనం ఊడ్చేటప్పుడు ఒక పొరక కూడా తలగొద్దు. దేవునితో, అమ్మవారితో సమానం ఇది. ఈ పచ్చడి మన ఇంట్లో ప్రతి సంవత్సరం మేము పెట్టుకున్నాం అనుకో, ఒక అమ్మాయి పెళ్లి చేసినంత విలువ ఇది. ఫస్ట్ టైం మన ఛానల్కి మా తాత వచ్చి ఆయన స్టైల్లో ఆవకాయ పచ్చడి అయితే రెడీ చేసేసిండు. ప్రాసెస్ మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది.